డెఫినెట్లీ ఆ సమస్య అయితే ఉంటుంది. ఎస్, ఒకసారి జయరాం గారి దగ్గరికి వెళ్దాం. జయరాం గారు, ఇక్కడ మామూలుగానే అంటే జనరిక్గా ఆలోచించడం ఏంటంటే డాక్టర్ల రాత మెడికల్ షాప్ వాళ్ళకి తప్ప వేరే వాళ్ళకి ఎవరికి అర్థం అవ్వదు అంటారు. అప్పుడు తప్ప అంటే ఆ రాతను చూసిన తర్వాత వాళ్ళ మందులు ఇస్తే వాళ్ళ మీద నమ్మకంతో వాళ్ళ మందులు వేసుకునే పరిస్థితుల్లో సాధారణ ప్రజలు కానివ్వండి, కొద్దిపాటు నాలెడ్జ్ ఉన్న కూడా ఇవాళ ఉంది. సరే, ఈ మధ్యకాలంలో వచ్చిన కొన్ని మార్పులు ఏంటంటే డాక్టర్లు కూడా అర్థమయ్యేలాగా మెడిసిన్స్ రాస్తున్నారు కాబట్టి ఎంతో కొంత అర్థమవుతుంది. బట్ యూజువల్గా అయితే అంటే అది ఖచ్చితంగా ట్రైనింగ్లో ఒక భాగం. అంటే నేను అంటుంది ఏంటంటే, నేను చెప్పాలనుకున్నది ట్రైనింగ్లో భాగంగా డాక్టర్స్ ఏవైతే రాస్తున్నారో ఆ ప్రిస్క్రిప్షన్లో ఉన్న మందుల్ని ఐడెంటిఫై చేసి వాటిని అందిస్తారు. కానీ ఇవాళ ఫార్మసిస్టులు కాని వాళ్ళు, లేకపోతే దాని మీద నాలెడ్జ్ లేని వాళ్ళు, దాని మీద ట్రైనింగ్ అవ్వని వాళ్ళు ఇవాళ ఒకవేళ మార్కెట్లోకి వచ్చి ఆ మందులు ఇస్తున్నారు అనుకోండి, సో అవి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ చూపించే అవకాశం ఉంది? రోగుల జీవితాల మీద అది ఎట్లాంటి ప్రభావం చూపే అవకాశం ఉందంటారు? మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు, బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు నమస్కారాలండి. దీంట్లో మనం ఒక విషయాన్ని గమనించాలి. ఎప్పుడైనా కూడా కీలకమైన, అంటే ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్యం అనేది చాలా కీలకమైంది. ఆరోగ్యం మీద సగటున ఒక మనిషి పెట్టే పెట్టుబడి 40%. తన యాన్యువల్ ఇన్కమ్ లోపల తనకు తెలియకుండా తన కుటుంబం మీద ఇన్వెస్ట్ చేసేదందామా, ఖర్చు చేసేదందామా, సేఫ్టీ సెక్యూరిటీ కోసం అనుకుందామా, సో దీనిపైన ఖర్చు చేసే తన ఇన్కమ్ లోపల 40%. ఇది నేను చెప్తున్న లెక్కలు కాదు, ఇది ఒక WHO నివేదిక. యావత్తు కొన్ని దేశాలను పరిశీలించిన తర్వాత, ఇతర దేశాలను పరిశీలించిన తర్వాత ఈక్వల్ క్యాలిక్యులేషన్ కాకుండా ఇది బేసిక్ క్యాలిక్యులేషన్స్ తోనే చెప్తున్నమాట. ఇది అంటే కొంతమందికి ఎక్కువ కావచ్చు, తక్కువ కావచ్చు, దట్ ఇస్ అ డిఫరెంట్ స్టోరీ. సో ఓవరాల్ గా ఒక మనిషికి ఖర్చు అయ్యేది, ఒక కుటుంబానికి ఖర్చు అయ్యేది తన ఇన్కమ్ లో 40%. ఇక నాణ్యత అనేది మందులు ఇచ్చేవాడి లోపల ఉండదండి. మందులు ఇచ్చేవాడు అనేది ఏ మందు అయితే రాస్తామో ఆ మందు ఇస్తాడు. లేదు అనుకుంటే దానికి సబ్స్టిట్యూట్ అంటుంటారు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనము నార్ఫ్లాక్సిన్ అన్న టాబ్లెట్ కానీ, లేకపోతే ఆగ్మెంటిన్ చెప్పుకుందాం. కోవిడ్ లోపల చాలా కీలకంగా మనము ఆగ్మెంటిన్, డోలో ప్లస్ డోలో 650 mg ఈ టాబ్లెట్స్ ను చాలా విరివిరిగా మనం చూస్తాం. కాఫ్ సిరప్స్ కావచ్చు, ఇట్లాంటి కాఫ్ సిరప్స్, ఇవి చాలా విరివి. అంటే ఇది ఆ డాక్టర్ రాసిన ఏ ప్రిస్క్రిప్షన్ ఏదైతే ఉందో మెడికల్ షాప్ అతను ఇవ్వగలిగినప్పుడు సబ్స్టిట్యూట్ చేయగలుగుతారు. కానీ మందు ఒకటైతే ఇంకోటి ఇవ్వడానికి అయితే స్కోప్ లేదు, ఇవ్వలేరు. సో దాన్ని సబ్స్టిట్యూట్ చేయవచ్చు. ఆ సబ్స్టిట్యూట్ కూడా ఏంటంటే నాణ్యత గల ఒక కంపెనీ, మల్టీనేషనల్ కంపెనీ డ్రగ్ రాసినప్పుడు దానికి సబ్స్టిట్యూట్ గా ఇంకొక రకమైన మందు తనకి ఇన్కమ్ ఎక్కడి నుంచి ఎక్కువగా ఉంటుందో ఆ మెడిసిన్ మాత్రం ఇవ్వడానికి స్కోప్ ఉంటుంది. ఇందులో కూడా ఇంకొక రకమైన విషయం ఏం జరుగుతుందంటే, పేషెంట్ కు నష్టం జరిగేది ఎక్కడ నష్టం జరుగుతుందంటే, డాక్టర్ గారు రాసిందేమో మల్టీనేషనల్ కంపెనీస్ ప్రిస్క్రిప్షన్ రాస్తారు. చాలా ఇంపార్టెంట్. పీడియాటిక్స్ లో అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ పీడియాటిక్స్ లో అనుకుందాం, ఆయనకు తనకి ఏ డ్రగ్ మీద కాన్ఫిడెంట్ ఉందో ఆ డ్రగ్ ప్రిస్క్రైబ్ చేస్తారు. ఎందుకంటే చిన్నపిల్లలు, ఈవెన్ కార్డియాలజీ, నెఫ్రాలజీ ఏదైనా కూడా ఒక డాక్టర్ కి తనకి ఏ డ్రగ్ మీద అయితే తను స్టడీస్ చేశారో, ఏ డ్రగ్ అయితే తను బెటర్ గా ఉందా అనుకుంటారో అది ప్రిస్క్రైబ్. దానికి సబ్స్టిట్యూట్ గా ఇంకొక డ్రగ్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది ఎక్కువ ఎక్కడ జరుగుతుంది అంటే కార్పొరేటివ్ హాస్పిటల్స్ లోపల జరుగుతుంది, కార్పొరేటివ్ మెడికల్ షాపులలో జరుగుతుంది, కార్పొరేటివ్ సెక్టార్స్ జరుగుతుంది. విత్ ఇన్ ద 4 walls, విత్ ఇన్ ద రూప్ లోపల ఈ డ్రగ్ బదులు ఇది కూడా బాగానే ఉంటుందిలే అనేది కూడా ఒకదానికి ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఇది న్యాయం ఉండదా అంటే న్యాయం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అది వేరు విషయం. అంటే ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే మెడికల్ షాప్ నిర్వహించే వాడిది పొరపాటు కాదు. ఒకటి మెడికల్ షాప్ ను నిర్వహించడం లోపల వ్యక్తులు ఇక్కడ కీలకంగా మనము టైమింగ్ సెన్స్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకు ఒక మెడికల్ షాప్ లోపల ఎవ్రీ 8 hours కి ఒక ఫార్మసిస్ట్ అవైలబుల్ గా ఉండాలి. అంటే 24 hours మెడికల్ షాప్ కనుక రన్ చేసినట్టే 3 ఫార్మసిస్టులు ఉండాలి. అంటే 3 డి ఫార్మసీ హోల్డర్స్ ఉండాలి. ఇక్కడ ఒకే సర్టిఫికెట్ తోని అసలు ఫార్మసిస్టులే లేకుండా అన్క్వాలిఫైడ్ పర్సన్స్ తోని రన్ చేస్తున్నవి కోకొల్లలు. ఇక్కడ దీనికి కారణం ఏంది అంటే ఆ సంబంధిత వ్యక్తి ఏదైనా ఉద్యోగంలో ఉండొచ్చు, లేకపోతే ఇంకేదైనా బిజినెస్ లో ఉండొచ్చు, తన ఎలెక్టివ్ వర్క్ ఏదైనా చేస్తుండొచ్చు,
పార్ట్ టైమ్ గా తన సర్టిఫికేట్ ని రెంటల్ బేస్ లో ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. ఎస్, అది ఇవ్వటం వల్ల ఏం ప్రాబ్లం అవుతుందంటే ఎవరైతే క్వాలిఫైడ్ గా అయిన డి ఫార్మసిస్టులు ఉన్నారో వాళ్ళకు నష్టం జరుగుతుంది. ఇది ఒక క్వాలిఫైడ్ ఆలోచించాల్సిన విషయం. అవును. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు నేను ఒక క్వాలిఫైడ్ డాక్టర్ని, నేను ఏం చేస్తాను అంటే నేను ప్రిస్క్రిప్షన్ చేస్తూ ఉంటాను, రాస్తూ ఉంటాను, చూస్తుంటాను. నేను హాస్పిటల్ పెట్టినట్టు అయితే, నేను ఒక కార్పొరేటివ్ సెక్టర్ లో కనుక ఒక పెద్ద ఎత్తున హాస్పిటల్ స్టార్ట్ చేసినట్టు అయితే, నా చుట్టూ ఉండే డిఎంఓ డాక్టర్లు అందరూ ఎంబీబీఎస్ క్వాలిఫికేషన్స్ తోనే ఉండొచ్చు, ఉండకపోనవచ్చు. ఇప్పుడు చాలా వరకు అదే జరుగుతుంది. బయట దేశం లోపల ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంఎన్సి గైడ్లైన్స్ క్లియర్ చేయకుండా ఇక్కడ డాక్టర్లుగా పనిచేస్తున్న వాళ్ళు పోకొల్లలు. అసలు అది చేయకూడదు, కానీ ఎవరు చేస్తున్నారు? సగటున ఇంకొక ఇన్వెస్ట్మెంట్ పెట్టిన డాక్టర్ దీన్ని ఎంకరేజ్ చేస్తున్నారు. అవును. ఇక్కడ ఫార్మసీ బిజినెస్ ను ఎవరు ఎంకరేజ్ చేస్తున్నారు అంటే ఒక ఇన్వెస్ట్ పెట్టగలిగిన వ్యక్తి ఈ వ్యక్తులను ఎంకరేజ్ చేస్తున్నాడు. మరి ఇక్కడ తప్పు ఎవరిది అందాము? ఆకలి కోసం కష్టం చేసుకున్న వాడిది తప్పు అందామా, లేకపోతే బిజినెస్ చేసే వాడిది తప్పు అందామా, లేకపోతే డ్రగ్ సర్టిఫికేట్ ఇచ్చిన వాడిది తప్పు అందామా? ఖచ్చితంగా ఎస్, అది ఖచ్చితంగా ప్రశ్నించాల్సిన అవసరం. అయితే బీఆర్కే న్యూస్ అది గత 2 రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మెడికల్ షాపుల్లో దాదాపుగా 100కు పైగా షాపుల్లో మేము మా వంతుగా బాధ్యతగా మేము తనిఖీలు నిర్వహించే ప్రయత్నం